చూడండి, ఈరోజు పసుపు ఉడకబెడుతున్నా. స్టవ్ తెచ్చుకున్నా, ఆ స్టవ్తో ఉడకదని గిన్నె పెట్టుకుని దీంట్లో ఉడకబెడతాను. బాగా కడిగిన ఒక 5-6 సార్లు ముందే కడిగి పెట్టింది. మళ్ళీ ఈరోజు కడిగిన ఇది తీసి దాంట్లో వేసి బాగా ఉడకనియాలండి. బాగా ఉడికినాక మళ్ళీ తీయాలి. ఇవన్నీ ఉడకాల లోపల దీంట్లో వేయాలని ఎసురు అయింది. ఇంకా దీంట్లో వేయాలి. ఇవన్నీ అయితే ఉడుకుతూ ఉంటాయండి. ఇవన్నీ ఉడకబెట్టాలి. దీంట్లో వేసి బాగా ఉడికినాక సలసల మరిగినాక అప్పుడు తీయాలి. ఈ ప్రాసెస్ మీకు పెడతాను చెప్పినా కదండి. ఇవన్నీ మళ్ళీ ఉడికినాక నేను వీడియో తీసుకుంటా లేచంగా ఎవరు లేరు, పిల్లలు స్కూళ్ళలో. ఇవన్నీ మళ్ళీ దేవి అసలు బాగా కడిగినా అన్నీ ఉడకబెడుతున్నా. ఉడికినాక చిన్న స్టవ్ ఇప్పుడు గదిలోని ఎదురు లేరు వాళ్ళు చేస్తుంటే అలా స్టవ్ ఇప్పించుకొచ్చుకొని పెట్టుకున్నానండి. ఎంత బాగా ఉడకనిచ్చి ఇంకా మెత్తంగా అయినాక మెత్తగా కావాలండి రొంత అప్పుడు ఆఫ్ చేయాలి. తొక్కుంటే బాగుంటుంది. పచ్చి వాసన వచ్చారు పసుపు బాగా ఉడికితే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది కూరది. లేదంటే ఇలా పచ్చి పసుపు వాసన వచ్చి ఉంటుంది. ఎంత బాగా ఉడికితే అంత మేలు. ఇది వచ్చిందండి అడిత టెర్రస్ గార్డెన్లో. ఆ రోజు తీసే పసుపు చూపించిన కదండి మీకు, అదే అడిత టెర్రస్ గార్డెన్లో. అదే ఈరోజు మీకు వీడియో మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను చెప్పినా కదండి. అదే అండి ఈరోజు. చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మళ్ళీ ఒక వీడియో పెడతాలేండి. చూడండి ఇదంతా మెత్తగా ఉడకాలండి. ఉడికినాక చూడు ఇన్నిసార్లు కడిగినా మళ్ళీ నల్లగానే వచ్చండి. ఒక 100 సార్లు 20-30 సార్లు కడిగింటానండి, కొన్నిసార్లు కాదు. ఇదంతా అడిత టెర్రస్ గార్డెన్లో వచ్చినది. ఒక 2 బుట్టలు వచ్చిందండి, 2 బుట్టలు వచ్చింది. ఇంకా కొంచెం పిల్లలకు తీయాలా, పచ్చి పసుపు కావాలకు తీసి పెడుతున్నా. వాళ్ళకి కావాలి మళ్ళీ. ఆ పిల్ల పసుపు కోసమే వేసేది. ఆ పిల్లకి పసుపు లేకుంటే పెసలు అయిపోతాయి. పట్టించుకోండి. కొంచెం పచ్చి పసుపు వేస్తే బాగుంటుంది. గుడ్సు పూలు లేదు, గుట్టు లేదు, ఉడికితే ఇంకా తీసి ఆరేయడమే. బాగా ఉడకాలి. అందులోకి వేస్తాం. కొన్ని తీస్తామని మళ్ళీ మతికి వచ్చింది.